కదలికలు హిందుత్వంపై జరిగే బాధాకరమైన విశేషాలను మనం తెలుసుకొని అలాంటి సదస్సుకొచ్చి మనం విశేషంగా ఇంత కార్యక్రమంలో ఓపిక విని అది ఎందుకో ఏమిటి ఎందుకు వచ్చారో వాళ్ళు అని మనం తెలుసుకొని మన ఊర్లో కూడా గోశాల ఏర్పాటవుతుందంటే చాలా విశేషం. కాబట్టి గోవుకు చాలా విశేషం కాబట్టి ఆ జంతువే అది పనికిరాదే అనుకోకూడదండి. ఎందుకంటే అన్ని జంతువులు ఉన్నాయి, గోవుకు చాలా విశేషమైన జంతువు అని మనము అందుకే గోవును గృహప్రవేశంప్పుడు పిలుచుకొని ఆ గోవును విశేషంగా మనం ఇళ్లంతా తిప్పుతాము. ఎందుకంటే గోవులో సర్వదేవతలు ఉంటారని కాల ప్రమాణం. కాబట్టి సమయం మించిపోయింది. పెద్దవారు వారు వచ్చి ఉన్నారు, వారి మంచి మాటలు ఆలకించవలసిందిగా మనవి. గోవిందాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై గోవింద, హర్ హర్ మహాదేవ. అందరు బాగున్నారా? చేతులెత్తిన వాళ్ళ కొందరు ఆబ్సెంట్ అయిపోయారేమో. నేనే ఆలస్యంగా వచ్చాను, మన్నించండి. మీ సమయం ఎక్కువగా తీసుకోను, శాస్త్రం లోతుల్లోకి వెళ్ళను. ఎందుకంటే మనమందరము సాధారణమైన హిందువులము, భారతీయులము. భగవంతుడిని మనం చూడాల, ఉన్నాడని అమాయకత్వంతో పసి హృదయాలతో, మనం పెద్దలమైన పసి హృదయాలతో కల్లా కపటం లేకుండా ఈ మారుమూల ప్రాంతాలలో ఎంతో అమాయకత్వంతో స్వచ్ఛమైన హృదయాలతో బ్రతుకుతూ ఉన్న పరమ పవిత్రమైన భారతీయులు మీరంతా. సనాతన వైదిక ధర్మానికి ప్రతినిధులు మీరంతా. మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పే విషయాలు ఏమీ లేవు. కాకపోతే ఎప్పటిలాగే కాస్త మీకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా వేద శాస్త్రాలు, వీటిపైన మన ధర్మం ఆధారపడి ఉంది. అవన్నీ ఏంటి? ఆ గ్రంథాలు మన ఇళ్లలో ఉన్నాయా? మనం చదివామా? రామాయణం ఎంతమంది ఇళ్లలో ఉంది? పర్వాలేదు. భారత భాగవతాది గ్రంథాలు, పెద్ద పెద్ద గ్రంథాలు అవన్నీ లేకపోయినా పర్వాలేదు. దేవాలయాల దగ్గర హరికథలుగా చెబుతారు. ఈరోజు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఫోన్లో కూడా పెద్దల ప్రవచనాలు అవి విని తేలిక తెలుగు భాషలో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. తెలియని వాళ్ళు ఆ గ్రంథాలు ముందేసుకొని చదవాలని కాలేదు. చదివితేనే హిందువులని కాదు, పండితులని కాదు. అయితే ధర్మం మీద దాడులు కాస్త ఎక్కువయ్యాయి ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయాయి. ఈ ధర్మం మీద దాడులు చేసే వాళ్ళకి ముఖ్యంగా టార్గెట్ హిందువులు, భారతీయులు. ఆ హిందువుల్లో కూడా కాస్త మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, అమాయకులు, మీలాగా ఏదో కష్టపడి పనిచేసుకొని స్వచ్ఛమైన హృదయాలతో నీతి నిజాయితీలతో బ్రతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనే ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు. అది చాలా దురదృష్టకరమైన పరిణామం. కాబట్టి నేను మీరందరూ సులువుగా ఆచరించగలిగే కొన్ని ముఖ్యమైన విషయాలు తేలికగా అందరూ, పిల్లల నుండి పెద్దల వరకు, మారుమూల ప్రాంతాల వారు కూడా పాటించి తద్వారా ధర్మ పరిరక్షణ మీరందరూ చేయవచ్చు. మీరందరూ ఈ ధర్మంలో సుస్థిరంగా నిలవవచ్చు. ఈ ధర్మం కోసమే మనము పుట్టాము, బ్రతుకుతున్నాము. ధర్మంలోనే కడతేరిపోతాం. ఈ ధర్మం మనకి తల్లి వంటిది. ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రలోభానికి గురై కూడా విడిచిపెట్టకూడదు. ఏ క్షణం మనం ధర్మాన్ని విడిచిపెడతామో మనం జీవించి ఉన్నా మరణించిన వాళ్ళకుండే లెక్క. కాబట్టి ధర్మాన్ని నిరంతరము గుర్తు చేసే కొన్ని అతి సులువైన విషయాలు మీ అందరికీ తేలిగ్గా వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఉన్న స్కూల్కి వెళ్ళే చిన్న చిన్ని పిల్లలతో అక్కడ నుండి ఈ పెద్దవాళ్ళ వరకు అందరూ తేలిగ్గా ఆచరించగలిగిన విషయాలు. మొట్టమొదటిసారిగా మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారా?
ఫోన్లు ఎత్తినప్పుడు హలో అనడము, ఫోన్ పెట్టేసేటప్పుడు బాయ్ అనడము, ఈ 2 ముక్కలు మానేయండి. చక్కగా పిల్లల నుండి పెద్దల వరకు కూడా ఫోన్ ఎవరైనా చేస్తే జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై గోవింద, నమ శివాయ, జై భవాని ఇలాంటి మీ ఇష్ట దేవతా స్మరణతోటి ఫోన్ ఆన్ చెయ్యండి. ఫోన్ పెట్టేసేటప్పుడు కూడా అంతే, జై శ్రీరామ్, గోవింద, జై భవాని, నమ శివాయ ఇట్లాగా మీకు ఏది ఇష్టమో ఒక నామం పట్టుకోండి. నిరంతరము అదే స్మరించుకోండి. ఫోన్ ఆన్ చేసినప్పుడు హలో వద్దు, ఫోన్ పెట్టేసేటప్పుడు బాయ్ వద్దు. ఇవి 2 అంత శుభప్రదమైన వర్డ్స్, అంటే పదాలేమీ కాదు, మనకి పనికి వచ్చేవి, మనకి ఉద్ధరించేవి కాదు. సరే, ఈ పదాలు స్మరించడం వల్ల పుణ్యం వస్తుందా అని అడుగుతారేమో. పాప పుణ్యాల సంగతి కాసేపు పక్కన పెట్టేద్దాం. మనం ఇలాగ రోజుకు ఒక 10 ఫోన్ కాల్స్ వస్తే 10 సార్లు మనం భగవన్నామస్మరణ చేయడం వలన ప్రతిసారి మనలో మనకి గుర్తొస్తూ ఉంటుంది, మనం ఈ ధర్మంలో వారివి అనే విషయము. ఫోన్ వచ్చిన ప్రతిసారి మనము ఆ విధంగా హలో బదులుగా భగవన్నామస్మరణ చేయడం వలన గుర్తొచ్చి మనలో మన ధర్మం పట్ల విశేషమైన పూనిక ఏర్పడుతుంది. ఫోన్ పెట్టేసేటప్పుడు కూడా భగవన్నామస్మరణతో మంగళప్రదంగా ఫోన్ పెట్టేయండి. అలా చేయడం వలన మనకి మన ధర్మం నిరంతరము గుర్తొస్తూ ఉంటుంది. మనది హిందూ ధర్మం, మనది హిందూ ధర్మం, మనది హిందూ ధర్మము నిరంతరం గుర్తొస్తుంది. అలాగే మనం ఎవరితో ఫోన్లో మాట్లాడతామో, మన బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకు కూడా వినడం వలన మనం కూడా వీళ్ళలాగా మారొచ్చు కదా. భగవన్నామస్మరణతోటి ఫోన్ ఆన్ చేయవచ్చు, ఫోన్ పెట్టేయవచ్చు, చక్కగా వాళ్ళలా ఉండొచ్చు కదా. వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఈ విషయం గ్రహించి మీ బంధు పరివారంలో, మీ స్నేహితులలో, వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఆ విధంగా కేవలం ఫోన్ ద్వారా మీరు ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉండి కూడా మీ ధర్మాన్ని మీరు ప్రతి క్షణము గుర్తు చేసుకోవచ్చు, ఆచరించవచ్చు. అలాగే ఇతరులకి తేలికగా ప్రచారం చేయవచ్చు. దీని వలన 1 పైసా ఖర్చు లేదు, 1 నిమిషం మీకు ఎక్కువ సమయమో పట్టదు. అవునంటారా కాదంటారా? చెప్పండి, చేతులు ఎత్తండి ఒకసారి. కాబట్టి మీ దగ్గరున్న ఫోన్ నుండి మీరు ధర్మాన్ని ప్రతి క్షణము గుర్తు చేసుకునే విధంగా భగవన్నామస్మరణ ప్రారంభించండి. హలో బదులుగా అందరికీ ఫోన్ నుండే ప్రచారము చెయ్యండి. తద్వారా ధర్మం పట్ల విశేషమైన పూనిక కలుగుతుంది. అలాగే ఈ మత మార్పిడి మాఫియా అనేది ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా విజృంభిస్తుంది. మారుమూల ప్రాంతాలలో మీలాంటి కష్టపడి పొలాల్లో పనులు చేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ, రోజువారీ కూలి తెచ్చుకుంటూ, పాపం పిల్లలకి అన్నం పెట్టుకుంటూ ఎవరైతే కష్టపడి నిజాయితీగా బ్రతుకుతూ ఉంటారో వీళ్ళే వాళ్ళకి టార్గెట్. ఎవరికి? మత మార్పిడి మాఫియా. వీళ్ళు పాంప్లెట్లు తీసుకొని బయలుదేరతారు. తెల్లారితే సంచి కూడా తగిలించుకొని బ్యాగ్ తీసుకొని బయలుదేరతారు. మన నెలల్లో జ్వరాలు వచ్చినా, చిన్న చిన్న పిల్లలకి సమస్యలు వచ్చినా, ఏమైనా అప్పులో కష్టాలో, ఏదైనా 1 సంవత్సరం పొలం పండకో ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఇంకా మొదలెట్టేస్తారు, మీ దేవుడు సైతాను, మంచివాడు కాదు, మా మతంలోకి వచ్చేయండి, మేము ఉద్ధరిస్తాం. ఏదో రకంగా ఎవరు వీక్గా ఉంటారో వాళ్ళే వీళ్ళకి టార్గెట్. గుర్తు పెట్టుకోండి, ఒక్కసారి మతం మారే ముందు ఆ మతంలో వాళ్ళకి రోగాలు రావట్లేదా? ఆ మతంలో వాళ్ళు మరణించట్లేదా? ఆ మతంలో వాళ్ళకి కష్టాలు లేవా? కుటుంబ సభ్యులు పోవట్లేదా? ఆ మతంలో వాళ్ళ పిల్లలు చదువుకోకుండా చెడిపోవట్లేదా? ఆ మతంలో వాళ్ళ ఆడపిల్లలు పారిపోవట్లేదా? ఆ మతంలో వాళ్ళకి పోలీస్ కేసులు, కోర్టు సమస్యలు, ఇంకొకటి గొడవలు, సమస్యలు లేవా? సుఖంగా ఉంటున్నారా? పోపు గారితో సహా మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు కదా, అవునా కదా? మరప్పుడు తల్లి లాంటి మన ధర్మాన్ని విడిచిపెట్టి ఇంకొక తల్లిని పట్టుకోవాల్సిన అవసరం మనకేంటి? పేదదో లేదంటే అందవిహీనమైనదో
రోగగ్రస్తురాలో మన కన్న తల్లి అవుతుంది. ఎంత ధనవంతురాలైనా, ఎంత అందగత్తి అయినా, ఎంత పేరున్నదైనా ఇంకొకరి తల్లి మన తల్లి కాలేదు కాలేదు కాలేదు, ఎప్పటికీ కాలేదు. అవునా? మరప్పుడు కన్న తల్లిని విడిచిపెట్టి సవత్ తల్లిని పడుకోవడం అనేది ఎక్కడి తెలివి? మతం మారే ముందు ప్రలోభాలకు గురవ్వకుండా ఈ విషయాన్ని హిందువులందరూ కూడా ఆలోచన చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మతం మారకూడదు. కష్టాలున్నాయే, రామాయణంలో శ్రీరామచంద్రుడికి వచ్చాయి, సీతమ్మ వారికి వచ్చాయి. భారతంలో పరమ ధర్మాత్ములు పాండవులు 5 ద్రౌపది సహితంగా కష్టాలు వచ్చి వనవాసానికి వెళ్ళారా లేరా? సుఖంగా నవ్వుతూ వనవాసం అనుభవించారే గాని మతాలు మారారా? దేవుడిని తిట్టారా? తల్లి లాంటి ధర్మాన్ని అవమానించారా? నవచక్రవర్తికి కష్టాలు వచ్చాయి. అర్ధరాత్రి అడవిలో తన భార్య దమయంతిని విడిచిపెట్టి తన భార్య చీర చెంగు పంచలేక ఈయన చుట్టుకున్నాడు. అంటే ఒంటి మీద వస్త్రాలు కూడా గతలేని పరిస్థితి నవచక్రవర్తికి వస్తే అర్ధరాత్రి భార్య చీర చెంగు చించి భార్యను నేను పోషించుకోలేను, నేనుంటే తాను పుట్టింటికి వెళ్ళదు అని భావించి చీకటిలో భార్యను ఒంటరిగా విడిచిపెట్టి తాను చీకటిలో కలిసిపోయాడు. అలా అయినా భార్య ఒంటరిగా పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుందేమో అని అంత బాధలో భార్యను పరిత్యాగం చేసి చీకటిలో కలిసిపోయాడే గాని నవచక్రవర్తి దైవాన్ని ధర్మాన్ని నిందించలేదు, మతం మారలేదు. మన దేశము త్యాగానికి, ప్రేమకు, తృప్తికి ప్రసిద్ధి. విలాసాలకు, భోగాలకు, డబ్బుకు, భౌతికమైన ఏవో రకరకాల విలాసాలు, సుఖాలు, క్షణికమైన ఆనందాలకు భారతదేశం ఎప్పుడూ కూడా విశేషాన్ని ఇవ్వలేదు. ఈ దేశము త్యాగానికి విశేషం, ఈ దేశం ప్రేమకు విశేషం. ఈ దేశము తృప్తిగా బ్రతకండి, ఉన్నదే ఇంకొకరికి పెట్టి, మీకు లేకపోతే ఆఖరితోనైనా ఉండండి, కానీ అధర్మం వైపుకు అడుగులు వేయవద్దు అని గట్టిగా ధర్మం గురించి ఆరంభం నుండి బోధించింది భారతదేశమే. ధర్మానికి ఈ దేశంలో విశేషమైన గౌరవ స్థానం ఉంది. అంతటి స్థానం ప్రపంచంలో ఎక్కడా ఏ దేశానికి లేదు, ఏ మతానికి లేదు. విదేశాల్లో ఎంతో మంది లక్షల డాలర్లు, కోట్లు సంపాదించి వాళ్ళకు మనశ్శాంతి లేక, కుటుంబాలు, సంసారాలు సరిగ్గా లేక, పిల్లలు కూడా విడిచిపెట్టేసి, తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేసి ఏకాకుల్లాగా ఎవరికి వారికి అయిపోయి, అంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే సంస్కృతి అక్కడ ఉంది. మనశ్శాంతి లేక మరి భారతదేశంలో గంగా తీరానికి, కాశీకి, హరిద్వార్కి, బృందావనానికి ఇట్లాంటి తీర్థయాత్రలకు వచ్చి నదులను సేవించి, నదులలో స్నానం చేసి, ప్రశాంతంగా ఒడ్డున కూర్చొని ధ్యానం చేసుకొని మనశ్శాంతిని పొందుతున్నారు. విదేశాలలో లక్షలు, కోట్లు ఖర్చు పెట్టినా సరే ఏ డాక్టర్లు వాళ్ళకి మందిచ్చి మనశ్శాంతిని ప్రసాదించలేకపోయారట. దాంతో మా దగ్గర కోట్లున్నాయి కానీ మనశ్శాంతి లేదు. దేవుడా, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అని వెతికి 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 చివరికి ప్రపంచ పటంలో, వరల్డ్ మ్యాప్లో భారతదేశము అనే ఒక వైద్యశాల, సంసారము అనే దుఃఖానికి మందేసే వైద్యశాల భారతదేశం అని గమనించి ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ గంగా, యమున లాంటి పుణ్య నదుల తీరాన స్నానాలు చేసి అక్కడ మహాత్ములను సేవించి వాళ్ళ దగ్గర నుండి ధ్యానం ఎలా చేయాలో నేర్చుకొని, మంత్రోపదేశం నేర్చుకొని, సాత్వికమైన ఆహారం అంటే కాయగూరలు లాంటివి తిని, గంజి లాంటివి తాగి ధ్యానం చేసుకొని తృప్తిగా బ్రతికి జీవిత ఆనందము, జీవిత మాధుర్యము, జీవిత పరమార్థమంతా కూడా తృప్తిలోనే ఉంది. ప్రశాంతమైన జీవన మాధుర్యము భగవంతుడిని ధ్యానించడంలోనే ఉంది. అదొక్క భారతదేశంలోనే సంభవమవుతుందని విదేశీయులు, విదేశాలలో ప్రముఖులు, కోటీశ్వరులు, ధనవంతులు కూడా బల్ల గొద్దు చెబుతున్నారు. అలాంటి సత్సాంప్రదాయము ప్రపంచం మొత్తానికి శాంతిని ప్రసాదించగల, ప్రపంచం మొత్తానికి వైద్యము చేయగల,
ప్రపంచం మొత్తానికి మోక్షానికి దారి చూపించగల విశేషమైన సనాతన ధర్మము, సత్సాంప్రదాయము, అందరినీ ప్రేమించగల, అందరినీ ఆదరించగల ధర్మము సనాతనం, హిందుత్వం. అది ఒక్క భారతదేశానికే స్వంతము. ప్రపంచంలో ఏ దేశానికి ఇలాంటి గుణము లేదు, ఇలాంటి కీర్తి అంతకంటే లేదు. అలాంటి పరమ పవిత్రమైన భారతదేశంలో పుట్టడమే మనకు విశేషమైన యోగ్యత. మోక్షానికి వెళ్ళడానికి విశేషమైన యోగ్యత భారతదేశంలో పుట్టడం వల్ల మాత్రమే మనం సంపాదించుకోగలుగుతాం. భారతీయులమై మనం పుట్టాము అంటేనే ఎన్నో జన్మలలో విశేషంగా తపస్సు పుణ్యము చేసి తత్ప్రభావన భారతదేశంలో పుట్టాం. మనం హిందువులలో పుట్టాం. మన గతం ఎంత గొప్పదో మనం కాస్త గమనించుకోవాలి. ఖాళీగా కూర్చున్నప్పుడైనా నెమరేసుకోవాలి. ఇదంతా మర్చిపోయి క్షణికమైన విషయాల వెంట పడితే ఈ మత మార్పిడి మాఫియాల చేతుల్లో మనము, మన కుటుంబాలు బలైపోవడం ఖాయం. ఒక వ్యక్తి మరణిస్తే వారికి సద్గతులు కలగాలని మనం చక్కగా పిండోదకాలు అమావాస్య సమయంలో ఇదిగోండి పుష్పగిరి వెనక ఈ పంచనదీ తీరం ఉందా, ఇలాంటి చోట్లకు వెళ్ళి దోసడి నీళ్లు వదలడము, స్నానం చేయడము, కాకులకు అంత అన్నం వేయడము, వీటికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఇలాంటి తేలికపాటి పనులతో మన పితృదేవతలని, మన ఇంట్లో పోయిన వాళ్ళని, తాతలని, తండ్రులని అందరినీ గుర్తు తెచ్చుకొని కాకులకి, ఆవులకి అంత ముద్ద వదిలి, చెరువులో నీళ్లు ఒక దోసలు వదిలి భగవంతుడిని చూసి నమస్కరించుకొని నా పూర్వీకులు 7 తరాలందరూ సంతోషంగా ఉండాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి అని మనం ప్రార్థిస్తాం. ఈ అవకాశం కూడా మతం మారితే మనకు లేకుండా పోతుంది. పితృదేవతలను స్మరించుకునే అవకాశం మనకి మానవ జన్మను, శరీరాన్ని ప్రసాదించిన పితృదేవతలు, మన తల్లులు, తాతలు, తండ్రులు, వాళ్ళని స్మరించుకొని వారి పేరుతో ఒక ముద్ద కాకులకి వదిలే సత్సాంప్రదాయం కూడా మతం మారితే లేకుండా పోతుంది. కాబట్టి ఈ విషయం బంధువులారా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో మతం మారకూడదు. నేను మీకు శాస్త్రాల్లో పెద్ద పెద్ద స్తోత్రాలు, శ్లోకాలు, వేదాంతాల్లోకి వెళ్ళడం లేదు. ముందే చెప్పా, మనందరము సాధారణమైన హిందువులము, పల్లె ప్రజలము, ఏవో పనులు చేసుకొని ప్రశాంతంగా బ్రతికేవాళ్ళం. కాబట్టి తేలికపాటి విషయాలే. ఎందుకు ఇంత దూరం వచ్చి చెబుతున్నానంటే, మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు, ఇరుగు పొరుగుతో మాట్లాడుకునేటప్పుడు, పొలాల దగ్గర పని చేసుకుంటూ మాట్లాడుకునేటప్పుడు కూడా ఏవో రాజకీయాల్లో విషయాలు, టీవీ సీరియల్స్, ఇంకొకటో ఇరుగమ్మ పొరుగమ్మ గురించి ఇవి కాకుండా కాస్త అలాంటి చిన్న చిన్న విషయాలే మాట్లాడటం మొదలెట్టండి. తద్వారా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మతం మారకుండా స్వధర్మంలోనే ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న అంశాలే గుర్తు తెచ్చుకోండి. మన భారతదేశం ఎంత గొప్పదో, ప్రపంచంలో ఎంతటి విశిష్ట స్థానం ఈ భారతదేశానికి ఉందో, అసలు మనశ్శాంతి లేనివాడు, కుటుంబ జీవనము, సంసార జీవనము ఏది సరిగ్గా లేనివాడు, ఏకాకులైన పోయిన వాళ్ళు వాళ్ళ దేశాలను ఉద్ధరించుకోవడం చేతగాక తగ్గుతురమ్మా అని ఏదో సామెత చెప్తారు. పుట్టికెక్కలేని వాళ్ళు స్వర్గానికి ఎక్కుతారు అన్నట్లుగా వాళ్ళ దేశాలను ఉద్ధరించుకోకుండా భారతదేశాన్ని ఉద్ధరించడం అని తయారైపోయారు. వీళ్ళ వెనక విశేషంగా విదేశీ మూకల ముఠా ఉంది. వాళ్ళు బాగా డబ్బిచ్చి, విరాళాలు పంపించి, డాలర్స్లో పంపించి ఈ భారతదేశంలో సనాతన ధర్మము లేకుండా చేయాలి, గుడి గోపురాలు లేకుండా చేయాలి, గోమాతలు అంటే ఆలబందలు, ఆవులు దూడలు లేకుండా చేయాలి, అసలు ఇక్కడ ధర్మమే లేకుండా చేయాలి, వీళ్ళను నిర్వీర్యం చేయాలి, వీళ్ళను కూడా కుటుంబ జీవితాలు, పద్ధతి, ఒక పారంపరికమైన సాంప్రదాయము ఏమీ లేకుండా విచ్ఛిన్నం చేసి ఏకాకులను చేసి అడోపాలు చేయాలి అని కంకణము కట్టుకొని ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ విదేశీ మూకలు మన దేశం మీద దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉంటాయి. మనము సమర్థవంతంగా ఈ దాడుల్ని తిప్పి కొట్టాలి. దానికి కత్తులు, కటార్లు, ఆయుధాలు పట్టుకోక్కర్లా. ఎవరికి వారికి నేను ఈ ధర్మంలో పుట్టాను, ఈ ధర్మంలో బ్రతుకుతాను, నా తర్వాత తరానికి, నా పిల్లలకి ఈ ధర్మమే నేర్పుతాను,
నేను ఈ మట్టిలోనే కలిసిపోతాను, ఈ మట్టి నా తల్లి, ఈ గాలి నా శ్వాస, ఈ ప్రకృతి నాకమ్మ, కనిపించేదంతా నాకు పరమాత్ముడు అనే ఒక మహావిశ్వాసంతో హిందువులు బ్రతకాలి. ఇంకొకరి గుడారాల్లో మనం దూరకూడదు, ఇంకొకళ్ళ అఘాయిత్యాలకు, ఇంకొకళ్ళ స్వార్థాలకు మనం బలైపోకూడదు. ఈ విషయంలో విశేషమైన పూనిక మారుమూల ప్రాంతాల్లో మీ బోటి మహిళలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, తాతలు, పిల్లలు అందరూ గుర్తుపెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళకి చక్కగా చెప్పి వారికి కూడా మంచి ప్రోత్సాహం అందించి అవగాహన కలిగించే ప్రయత్నం చేయాలి. ఇంకొక విషయం చెబుతా, మన ఆడపిల్లల విషయం. నేను కూడా ఆడపిల్లనే కాబట్టి ఎప్పుడొచ్చినా ఆడపిల్లల గురించి 2 ముక్కలు మాట్లాడి కాస్త బాధ్యత వహించడం నాకు అలవాటు. నా బాధ్యత, నా కర్తవ్యం నేను ఎప్పుడూ మర్చిపోను. ఆడపిల్లలు ఈ మధ్యకాలంలో సినిమాలు బాగా చూసి, సినిమా ప్రభావం వలన ఈ సెల్ ఫోన్లు వచ్చి ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు ఇవన్నీ బాగా అలవాటైపోయాయి. మారుమూల ప్రాంతాలకు కూడా చేరిపోయాయి. ఇవన్నీ ఇష్టారీతిన ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించడం, తల్లిదండ్రులను పట్టించుకోకుండా, తల్లిదండ్రులకు ఒక ముక్కైనా చెప్పకుండా, వాళ్ళకు విలువ ఇవ్వకుండా ఎవరితో పడితే వాళ్ళతో పారిపోవడం. ఈ విషయాల గురించి ఖచ్చితంగా కంట్రోల్, నియంత్రణ ఉండాలి. ఆడపిల్లలు వెళ్ళిపోయారంటే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. పరంపరగా కొనసాగుతూ వస్తున్న కుల ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి విచ్ఛిన్నమవుతాయి. ఏ మాట కామాటే భగవద్గీత మొదటి అధ్యాయంలోనే అర్జునుడు వారు ఏడ్చుకున్నాడు కృష్ణ పరమాత్మ దగ్గర, స్వామి యుద్ధము జరిగి మగవారందరూ పోతే మహిళలు మిగులుతారు, వాళ్ళని దుండగులు ఎత్తుకొని వెళ్ళి పాడు చేస్తే వర్ణ సాంకర్యంలో పిల్లలు పుడతారు, తద్వారా వ్యవస్థ పాడైపోతుంది కదా, ధర్మం పాడైపోతుంది కదా, వర్ణ సంకరులు దుర్మార్గుల వల్ల పిల్లలు పుడితే ఎవరు తాతల్ని తండ్రులను తలుచుకొని కాకి కింద ముద్ద అన్నం పెడతారు, ఎవరు పూర్వపు వాళ్ళ పెద్దల చరిత్రను గుర్తు చేసుకొని మనము అలా ధర్మంగా బ్రతకాలని నిష్ఠతో బ్రతుకుతారు, ధర్మాలన్నీ కూడా అడుగంటిపోతాయి కదా అని మొదటి అధ్యాయంలోనే యుద్ధం చేయడానికి ఆడపిల్లల గురించి ఇంత ఆలోచించిన అర్జునుడు బాధపడి కృష్ణ పరమాత్మ కన్నీటితో చెప్పుకుంటాడు. అంటే మన పూర్వీకులు ఆడపిల్లల విషయంలో, వాళ్ళ పెళ్లిళ్ళ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారో గుర్తు చేసుకోండి ఒకసారి. ఆడపిల్లలకి చెప్పండి, ప్రేమ వివాహమైనా సరే ఇంట్లో చెప్పి యోగ్యుడిని పెళ్లి చేసుకోవాలి. ఎలా పడితే అలాగా ఇష్టారీతిన సెల్ ఫోన్లో పరిచయమైన వాడిని, ఫేస్బుక్లో పరిచయమైన వాడిని, ఏ కాలేజీ గేట్ దగ్గర, వీధి చివరో, సిటీకి చదువుకోవడానికి వెళ్తే అక్కడో ఎవరో పడితే వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళల్లో వేరే మతస్థులు వాళ్ళైతే ట్రాప్ చేస్తున్నారు ఆడపిల్లల్ని. ఆ క్షణానికి ఆకర్షణలో పడి, ప్రేమలో పడి, తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళని మోసం చేసి పారిపోయి జీవితాలను సర్వనాశనం చేసుకొని ఆత్మహత్యలు చేసుకునే ఆడపిల్లలు కొంతమంది, హత్య అయ్యి ముక్కలైపోయే ఆడపిల్లలు కొంతమంది, బతుకు ఇంకా అన్ని విధాలుగా నాశనం అయిపోయి బలాత్కారాలు జరిగి జీవోత్సవాలుగా బ్రతికే ఆడపిల్లలు కొంతమంది. కాబట్టి ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పండి. మీ ప్రేమ వివాహాలకు మేము వ్యతిరేకం కాదు, చక్కగా చదువుకో, నీకు తగ్గ యోగ్యుడిని ప్రేమించు, మాకు చెప్పు, మేము అటువైపు ఇటువైపు చూసి మాట్లాడి నీకు అన్ని విధాలుగా బాగుంటే పెళ్లి చేస్తాము, అంతేగాని తొందరపడకు అని చిన్నప్పటి నుంచే నేర్పండి. సీతమ్మ ప్రేమ వివాహం చేసుకోవాల. మన మహిళలు, భారతీయులు మారుమూల గ్రామాలలో ఉన్న అమ్మమ్మల దగ్గర నుండి అందరూ మహిళల గురించి మాట్లాడుకోవాలంటే సీతమ్మ గురించి, ఒక ద్రౌపది గురించి, దమయంతి గురించి ఇవే మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎవ్వరూ ప్రేమ వివాహాలు చేసుకోవాలి. తండ్రి గారు స్వయంవరం ప్రకటించి ఇదిగో వీళ్ళని చేసుకో అంటే ఇదిగో వరమాల తీసుకెళ్లి వేశారంతే. ముందుగా ప్రేమించుకోవడాలు, తండ్రికి మస్కా కొట్టి పారిపోవడాలు, ఇలాంటి చేష్టలు ఏమీ చేయలే. తలరాత ప్రకారం జీవితాలన్నీ కూడా జరుగుతాయి. ఎవ్వరు కూడా తలరాతకు అతీతులు కాదు. ఏదో పారిపోయే ప్రేమ వివాహం చేసుకున్నంత మాత్రాన జీవితం మొత్తం సుఖపడతాము అనేది పుట్టి అవివేకం. కాబట్టి చిన్నప్పటి నుండి ఆడపిల్లలకు కాస్త నేర్పండి, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. నిజమే,
నాకు కూడా నా తల్లిదండ్రులు మా భర్త గారు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టే సోషల్ మీడియాలో కెమెరా ముందు రోజు మాట్లాడుతున్నాను. మారుమూల ప్రాంతంలో మీ దగ్గర వరకు నేను ప్రయాణం చేసి వచ్చా. మహిళలకు స్వేచ్ఛ అవసరం, కానీ మితిమీరిపోయిన స్వేచ్ఛ, బరి తెగింపు, లెక్కలేని తరము, స్వేచ్ఛ పేరుతోటి అనర్థాలకు దారి తీసే అతి స్వేచ్ఛ, ఇవన్నీ కూడా ఆడపిల్లలకు అనర్థం కలిగించేవి. స్వేచ్ఛ ఇప్పుడు కూడా ఆరోగ్యకరంగా ఏదో చదువుకోవడానికి, ఆడుకోవడానికి, మంచి విషయాలు నేర్చుకోవడానికి, జీవితంలో ఎదగడానికి దీనికి స్వేచ్ఛ కావాలి, ఇతరాతర విషయాలకు కాదు. ఈ విషయాలు ఆడపిల్లలకి కాస్త మొదటి నుండి చిన్నప్పటి నుండే నేర్పి వాళ్ళని క్రమశిక్షణలో ఉంచగలిగితే వాళ్ళ జీవితాలు పాడవకుండా ఉంటాయి. ప్రత్యేకించి మగపిల్లల గురించి చెప్పకుండా ఆడపిల్లల గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత తరాన్ని సృష్టించేది తల్లే, అవునా కాదా? సంతానోత్పత్తి చేయగలిగేది ఆడపిల్లలే. ఈ ఆడపిల్లలు ఇష్టం వచ్చినట్టు వేరే మతస్థులతోటి ఎవరితో పడితే వాళ్ళతో, యోగ్యత లేని వాడితో పారిపోయి జీవితాన్ని నాశనం చేసుకొని, గర్భవిచ్ఛిత్తి చేసుకొని వాళ్ళ బతుకులు నాశనం చేసుకుంటే తర్వాత తరం ఎలా తయారవుతుంది భారతదేశంలో? మిగతా వాళ్ళు చక్కగా వాళ్ళ పిల్లలకి బురకాలు తగిలించుకొని జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు లేదా? మన పిల్లలకి బురకాలు తగిలించక్కర్లా. స్వేచ్ఛ లేకుండా మన పిల్లల్ని పెంచమని మనకి శాస్త్రాలు చెప్పట్లా. స్వేచ్ఛ ఉంది, సీతమ్మకి స్వేచ్ఛ ఉంది, ద్రౌపదికి స్వేచ్ఛ ఉంది, కృష్ణ పరమాత్మ భార్యలు రుక్మిణి, సత్యభామ అందరికీ స్వేచ్ఛ ఉంది. కానీ ఆరోగ్యకరమైన స్వేచ్ఛలో వాళ్ళందరూ జీవనాలు గడిపారు. మన పిల్లలకి, మన మహిళలకి ఆరోగ్యకరమైన స్వేచ్ఛను ఇవ్వాల్సిందే. బిగించి పెట్టడం తప్పు, బరి బిగించి వదలడము తప్పు. ఎప్పుడైతే ఈ బరి తెగింపు పెరిగిపోయిందో, ఈ సోషల్ మీడియా వచ్చాక ఆడపిల్లల్లో అనైతికమైన, మనం ఆశించకూడని ప్రవర్తన పెరిగిపోతుంది. తద్వారా తర్వాత తరం మనకు ఆరోగ్యకర, నైతిక విలువలతో కూడిన తర్వాత తరము తయారవ్వదు. ఆ భయంతో కాస్త ఆడపిల్లల గురించి జాగ్రత్తలు చెప్తున్నాను నేను. ఆ తర్వాత ఇంకొక విషయం మాట్లాడతా, మన దేవాలయాల దుస్థితి. ఈ రోజు ఉదయం నేను కారులో మన పుష్పగిరి కొండ వైపుకు వెళ్ళా. అత్యంత ప్రాచీనమైన శివాలయాలట. అవన్నీ కూడా మన పూర్వీకులు, మహాత్ములు, విద్యారణుల వారి కాలంలో ఈ పుష్పగిరి మఠానికి సంబంధించి కట్టించిన ఎన్నో అద్భుతమైన రాతి కట్టడాలు. శివాలయాల్లో ఒక్క శివలింగమైనా ఉందా? మొత్తం పీక్ అవతల పడేశారు. ఆ శివాలయాలన్నీ దిబ్బలైపోయాయి. పగుళ్ళు వచ్చి నందీశ్వరుడి విగ్రహం బయట విసిరేశారు, లోపల లింగం లేదు, మొత్తం అంతా కంప పెరిగిపోయింది. ఎవరో పట్టించుకోరు. ఆలయాలు అవన్నీ, అందరికీ ఓట్లు కావాలి, దేవాలయాల పరిరక్షణ అవసరం లేదు. ఓట్లు కావాలి, హిందువుల పరిరక్షణ అవసరం లేదు. ఓట్లు కావాలి, గోమాతల పరిరక్షణ అవసరం లేదు. ఓట్లు కావాలి, మన ఆడపిల్లలు ఏమైపోయినా అవసరం లేదు. అట్లా ఉంది దేశంలో పరిస్థితి. దేవాలయాలన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దేవాలయాలన్నీ కూడా ఎన్నో జీర్ణోద్ధరణ దిశగా ఉన్నాయి. పగుళ్ళు వచ్చి పగిలిపోయి ఎన్నో అతి ప్రాచీనమైన రాతి కట్టడాలు రాజుల కాలంలో, జమీందారుల కాలంలో కట్టబడి గొప్పగా సేవించబడిన ఎన్నో వేల మంది మొక్కిన ఆలయాలు ఈరోజు అన్యాక్రాంతమైపోతున్నాయి, పగిలిపోతున్నాయి, పరమ దురవస్థలో ఉన్నాయి. జనాలకి ఎదురడంలా ఏదో కొత్తగా వచ్చిన భావాలు, కొత్తగా వచ్చిన గుళ్ళు, కొత్తగా వచ్చిన దేవుళ్ళు, వాటికే పరిగెడుతున్నారు మొత్తం. మన ప్రాచీన చరిత్ర ఏమిటి, మన దేవాలయాల పరిస్థితి ఎలాగుంది అన్న విషయాన్ని హిందువులు కాస్త గమనించుకోవాలి. ఒకే మాట చెబుతా, మన ఇల్లు ఉంటుంది, పాడుబడిపోయి కూలిపోతుందండి. ఆ పాత అయిపోయింది అని వదిలిపెట్టి వెళ్ళిపోతామా మనము? నిదానంగా అయినా సరే ఆ ఇల్లు మళ్ళీ మనం రిపేర్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కుదిరితే తిరిగి నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన తాత ముత్తాతల నాటిదైనా సరే మన పాత ఇల్లు మనం వదిలిపెడతామా? వదిలిపెట్టాం. దేవాలయం మాత్రం వదిలిపెట్టేస్తాం. ఆ పాత అయిపోయిందిలే, పడిపోయిందిలే, ఎవరో పట్టించుకోవట్లేదులే. మనం వదిలిన దేవాలయాల పైన దర్గాలు వస్తున్నాయి, మనం విడిచిపెట్టిన దేవాలయాల పైన చర్చీలు వస్తున్నాయి. అప్పుడు ఎవరు దెబ్బతింటున్నారు, ఎవరు ఎదుగుతున్నారు? ఇది కాస్త ఆలోచించుకొని కొత్త గుళ్ళు కట్టడం కాదు, మన చుట్టుపక్కల ఉన్న పాత గుళ్ళే మరమ్మతులు చేపించుకొని, ఎవరో ఒకరు బ్రాహ్మణులు అయి ఉండక్కర్లా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు కాస్త దీపం పెట్టుకొని
నిదానంగా నలుగురిని గుడికి రమ్మని పిలుచుకొని నిదానంగా ఒక ప్రయత్నం అనేది ప్రారంభిస్తే, ఒక చిన్న విత్తనం వేసి మొక్కనే నాటగలిగితే, పునాది అనేది వేయగలిగితే, భగవద్ అనుగ్రహం వలన మీకున్న విశ్వాసానికి శ్రద్ధకి పరమాత్ముడే 10 మందిని పంపిస్తాడు, దాతల్ని పంపిస్తాడు. మరలా తిరిగి ఒక జీర్ణమైన దేవాలయాన్ని నిలబెట్టుకునే సౌభాగ్యం మనకు కలుగుతుంది. ఆలోచించండి ఒకసారి. కొత్త గుళ్ళు కట్టం కాదు, సాయంత్రం వేళ 6 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించుకుంటేనే మహాపుణ్యం అనేసేసి మనందరం విశ్వసించి సాయంత్రం స్నానం చేయలేకపోయినా కాళ్ళు కడుక్కోయినా దీపం వెలిగించుకుంటున్నామా? మన ఇంట్లో గూట్లో చిన్న దీపం పెట్టుకుంటేనే ఇంత పుణ్యమే. అసలుకి పడిపోయి ఎప్పటి నుంచో పూజాధికారులు చేయకుండా ఉన్న ఒక ఆలయాన్ని మనకి తెలిసినంతలోనే శుభ్రం చేసుకొని చిరుదీపం వెలిగించి దేవుడికి అంత పండు పొలవ నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటే, ఆ విధంగా నలుగురు ప్రోత్సహించగలిగితే వేల కొలది అశ్వమేధయాగాలు చేసిన విశేషమైన పుణ్యం కలుగుతుంది. వేల కొలది గోవుల్ని దానం చేసిన పుణ్యం కలుగుతుంది. వేలాది మందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుంది. అవునా కాదా? మీ గ్రామాలలో మీ చుట్టుపక్కల ఉన్న పడిపోయిన దేవాలయాలు కూడా మీరు తిరిగి ఎలాగో నిలబెట్టుకొని చుట్టుపక్కల కంప ముళ్ళు కాస్త శుభ్రం చేసుకొని రాయి రప్ప తీసేసి అంత కడిగి ముగ్గేసి దీపం వెలిగించి పండు పెట్టి ఏర్పాటు చేయండి. రేపటి నుండి జనాలు వస్తారు. నిదానంగా ఇదిగో ఈ కుర్రవాళ్ళకి చెప్పండి, పిల్లలకి కాస్త ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతారు. మా పోటీ వాళ్ళు ఉడతా భక్తికి అదే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పుష్పగిరి శివాలయం దెబ్బలా ఉండేది ఒకప్పుడు. ఏదో రకంగా ప్రయత్నం చేసి ఈరోజు మీరందరూ దర్శించుకోవడానికి పూజలు చేసుకోవడానికి యోగ్యంగా చేయగలిగిన స్థితి ఆ శివుడు మనకు అనుగ్రహించాడా లేదా? ఆ రోజు ఎండకొండ రాముడు మరిగెందుకులే దెబ్బలాగా పడుంది, నలుగురికి పట్టింది, నాకు మాత్రం పట్టిందా అని వదిలేసి అనుకున్నట్లయితే ఈ రోజు మన శివుడిని కోల్పోయే వాళ్ళం. అవునా కాదా? కాబట్టి ప్రాచీన దేవాలయాలు ఎవరు చూస్తారో వాళ్ళే కడిగి దీపం పెట్టండి. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి చెప్పండి, వాళ్ళే వస్తారు దీపం పెట్టడానికి. ఒకరోజు పెడితే రోజు పెట్టుకుంటాం. మరి ఇక ఆలోచనలు ఆరంభమవుతాయి. కాస్త నిదానంగా రిపేర్ చేయించుకుందాం, కాస్త నిదానంగా ఎవరికైనా చెబుతాం. ఇలాంటి ఆలోచనలతోటి తిరిగి దేవాలయాలన్నీ మనం పునర్నిర్మించగలుగుతాము. ఈ దేవాలయాలన్నీ కూడా మనం గొప్పగా నిలబెట్టుకోగలుగుతాము. అన్యాక్రాంతం కాకుండా మన పూర్వీకులు మన కోసం వెదలువరిన ఆస్తిని, మన సంపదను, మన వారసత్వాన్ని మనం రక్షించుకోగలుగుతాం. కొత్త గుళ్ళు మనకు అక్కర్లేదండి, పాత గుళ్ళు మనం రక్షించుకోగలిగితే అదే మహాపుణ్యం. ఇకపోతే గోమాతల విషయం ప్రస్తావన చేస్తా. విపరీతంగా దేశంలో గోహత్యలు జరుగుతున్నాయి. తినడానికట మంచి ప్రోటీన్ల కోసం గోమాంసమే కావాలట ఇక్కడ జనాలకి, వేరే మతస్థులకి. కోళ్ళు అయిపోయాయి, మేకలు అయిపోయాయి, పందులు అయిపోయాయి. సరే, పందులు కొందరు తినరు అనుకోండి. గోవుల మాంసం రుచిగా ఉంటుందట. పాలిచ్చే గోవుల మీద పడ్డారు కోసుకొని తినడానికి. మొన్న 10 కంటైనర్లు వెడుతూ ఉంటే కర్నూలు బైపాస్ మీద ఎమ్మెల్యే గారు ఆవిడ అఖిల ప్రియ గారు అనేసి ఫోన్ వచ్చి అర్ధరాత్రి వెళ్ళి ఆవిడ ఆపి పోలీసుని తీసుకెళ్లి కాపాడి ఆ కంటైనర్లు ఓపెన్ చేసి చూస్తే పెద్ద పెద్ద కొమ్ములు తిరిగి ఉన్న మంచి మూపురం ఉన్న మేలు జాతి ఎద్దులు, ఆవులు కటింగ్కి తీసుకెళ్తున్నారు కోతకి. వాటిల్లో కొన్ని గర్భంతో ఉన్న గోమాతలు ఉన్నాయి, కొన్ని పాలు తాగే పసి లేక దూడలే ఉన్నాయి. లేక దూడల్ని వదిలిపెట్టట్లా, గర్భంతో ఉన్న ఆవుల్ని వదిలిపెట్టట్లా, మన వ్యవసాయానికి పనికొచ్చే మన తండ్రి లాంటి, మన అన్న లాంటి ఎద్దుల్ని వదిలిపెట్టట్లా. కొందరు హిందువులే కషాయం వల్ల తయారవుతున్నారు. డబ్బుల కోసం వేరే మతస్థులు తింటారు, అమ్మేద్దామనేసి స్వార్థపూరితంగా తయారవుతున్నారు. మీరు మారుమూల ప్రాంతాల్లో ఉండేవారు కాబట్టి చెబుతున్నా మీకు. చక్కగా ఇక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. కాస్త ఇంటికి 2 అయినా సరే గోమాతల్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యండి. మీకు ఇక్కడ మేత దొరుకుతుంది, పొలాలు ఉన్నాయి. కనీసం ఇంటికి 2 అయినా సరే గోమాతలను మనం పోషించుకునే ప్రయత్నం చేయండి. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు గోవుల్నే మేపాడు. అవునా కాదా? మనకు భగవద్గీత ఇచ్చినవాడు, భాగవతం ఇచ్చినవాడు, భారతం ఇచ్చినవాడు, మనందరం ప్రేమించే పరమాత్మ ఆవుల్నే మేపాడు. అవునా? రామచంద్రుడు గోవులని పోషించి గోసేవ చేసిన రఘుమహారాజు వంశంలో పుట్టాడు. అర్థమవుతుంది కదా? రాముల వారు పుట్టింది కూడా గోసేవ చేసిన ఇక్ష్వాకు వంశంలోనే. ఆ గోసేవ ఫలితంగానే పుట్టాడు రాముడు కూడా. వెంకటేశ్వర స్వామి వారు ఎవరికి దొరికాడు చెప్పండి?
పుట్టలో ఉండి ఆవులను మేపుతూ ఉన్న ఒక యాదవుడికి దొరికాడు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు గోసేవ చేసే యాదవుల ముఖం చూడందే ఎవరి ముఖము చూడడు. ఇలా చెప్పొస్తే ఎన్నో ఆలయాల్లో గోసేవ చేసే యాదవుల ముఖమే చూస్తాడు పరమాత్మ. ఎన్నో శివాలయాల్లో, విష్ణువాలయాల్లో, ఆలయంలో గోవును తీసుకుని వెళ్ళి ఆ తర్వాతే పూజలు ప్రారంభం చేస్తారు. ఇందాక ఈ స్వామివారు చెప్పినట్టు మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఇంట్లోకి ఆవును దూడను తీసుకెళ్లి ఇల్లంతా తిప్పి మహాలక్ష్మీదేవి శ్రీనివాసుడి సమేతంగా వచ్చి మన ఇంట్లో తిరిగేసి వెళ్ళిందని భావించి ఆ ఇంట్లో కాపురం ఉంటాం. అంతటి విశిష్టమైన స్థానం గోమాతది. గోమాత లేకపోతే ధర్మం లేదు. భగవద్గీతలో పరమాత్మ ఒక చోట చెప్తాడు, మీకు తెలుగు తాత్పర్యం మాత్రమే చెబుతున్నాను. మనకు వర్షాలు కురవాలంటే దేవతలు సంతోషించాలి, భగవంతుడు సంతోషంగా ఉంటేనే వర్షాలు కురుస్తాయి. గ్రామాల్లో కూడా మీరు చెప్పుకుంటూ ఉంటారు, వర్షాలు లేకపోతే ఈ సంవత్సరం దేవుడు చల్లగా చూడలేదు అని చెప్పుకుంటారా? దేవుడి దయ వల్ల తర్వాత సంవత్సరం వర్షాలు బాగా పడితే బాగుండు అని చెప్పుకుంటారా? భగవంతుడు దయ లేకపోతే వర్షాలు కురవ్వు. భగవంతుడి దయ కలగాలంటే యజ్ఞాలు చెయ్యాలి. యజ్ఞాలు చేయాలి అంటే దానికి వేదాలు మూలము. అయినప్పటికీ యజ్ఞాలు చేయాలి అంటే గోమాత వేదాలకు కూడా మూలమైనది గోమాత. సనాతన ధర్మానికి ఆధారభూతమైనది, మూలమైనది గోమాత. గోమాత నుండి మనకు లభించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవి లేకపోతే యజ్ఞము, హోమము ఏమీ చేయలేము. గోమాత పాలు, నెయ్యి లాంటివి లేకపోతే ఏ దేవాలయంలోనూ పూజా కైంకర్యాలు చేయలేము. గోమాత మన ధర్మానికి మూలము. గోమాత ఎవరింట్లో ఉంటుందో వారింట్లో సర్వదేవతలు ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీ సమేతుడే నివసిస్తూ ఉంటాడు. గోమాత ఎవరింట్లో ఉంటుందో వారి పూర్వీకులు, తాత ముత్తాతలు ఎవరైతే మరణించి ఉంటారో, బలవన్ మరణాలు, ఆత్మహత్య చేసుకొను, హత్య గావించబడో, ఈ విధంగా ఎవరైతే మరణించి ఉంటారో వాళ్ళ ఆత్మ కూడా సంతృప్తి చెంది వాళ్ళు ఈ ఇంటిని, ఈ వంశాన్ని ఆశీర్వదిస్తారట. ఒక్క గోమాత మీ దొడ్లో ఉంటే, ఒక్క గోమాతను మీరు పోషిస్తే మీకు సమస్త శుభాలు కలుగుతాయి. ఈ నెగటివ్ ఎనర్జీ అంటారు, దారిద్ర్యం తెలుగులో. ఈ దరిద్రం అనేది ఇంట్లోకి అస్సలు రాకుండా ఉంటుంది. ఎవరింట్లో గోమాత ఉంటుందో వారింటి వైపుకు యమధర్మరాజు చూడట, భగవంతుడు మాత్రమే చూస్తాడట. అలాంటి విశిష్టమైన స్థానము గోవుకుంది. గోవు అంటే కేవలం ఆవు అని అనుకునేవారు. ఆవు, ఎద్దు రెండు గోజాతులకే వస్తాయి. కొందరు ఆవు ఉంటే చాలు అని ఎద్దుల్ని పోషించడం మానేశారండి. గోజాతిలోనే ఆవు అంటే ఆడ, ఎద్దు అంటే మగ, రెండు గోజాతి కిందకే వస్తాయి. చక్కగా ఆవుల్ని, ఎద్దుల్ని మీ ఇళ్లలో మీరు పోషించుకోండి. ఏ దేవాలయానికి తిరగక్కర్లేదు, యాత్రలకి వెళ్ళక్కర్లేదు, ఏమీ చేయక్కర్లే. గోమాత మీ ఇంట్లో ఉంటే చాలు. మీకు చక్కగా అవకాశం ఉంది కాబట్టి గోపోషణ చేసుకోండి. మిమ్మల్ని నేను గొప్పగా భగవద్గీతలో, రామాయణాలు చదవమని నేను చెప్పట్లా. భగవన్ నామం ఒకటి అలవాటు చేసుకోండి. రామనామము, కృష్ణనామము, గోవింద అనుకోవటము, శివశివ అనుకోవటము, ఏదో ఒకటి నామం ఒకటి నోటికి అలవాటు చేసుకోండి. ప్రశాంతంగా, నిజాయితీగా, భగవంతుడికి భయపడి, భగవంతుడు చూస్తున్నాడు, మనం అన్యాయం చేయకూడదు, అసూయతో బ్రతకూడదు అనే ఒక సద్భావనతోటి, ఉరుగు పెరుగుతో ప్రేమగా ఉండి ఆనందంగా బ్రతకండి. మాబోటి పట్టణాల్లో ఉండేవారికి ఈర్ష్య, ద్వేషాలు, అహంకారము, డాంబికము అన్నీ ఎక్కువే. మాకు ఓవర్ యాక్షన్లు ఎక్కువ. ఓవర్ యాక్షన్లు చేయకుండా మేము సిటీల్లో బతకలేము. కానీ మీకు ఆ దరిద్రం లేదు. ప్రశాంతంగా గ్రామాల్లో ఉండేవాళ్ళు మీరు హాయిగా, ఆనందంగా, అరమరికలు లేకుండా స్వచ్ఛమైన హృదయాలతో ఉంటారు. భగవంతుడు అనేవాడు గ్రామాలలోనే ఉంటాడు. మా దగ్గర ఉండడు చెప్పాలంటే. కాబట్టి అంతటి పవిత్రమైన వాళ్ళు. మీకు అసలు భగవద్గీతలో, రామాయణాలు అవసరమే లేదు. మాకు చదువు రాదు, మేము ఇవన్నీ చదవలేము అని మీరు అనుకోకండి. పరమాత్మ భాగవతంలో గోకులంలో, గొల్ల మందరంలో పుట్టి పెరిగాడు, అవునా? కాబట్టి పరమాత్మ అనేవాడు పాండిత్యానికి దొరికేవాడు కాదు. గొప్ప గొప్ప తపస్సంపన్నులకు కూడా దొరకని పరమాత్మ అమాయకమైన, స్వచ్ఛమైన, తృప్తి కలిగిన, ప్రేమ నిండిన హృదయాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ దగ్గరే ఉంటాడు.
భక్తుల చరిత్రలు చూసుకుంటే వాళ్ళెవ్వరూ మహాపండితులు, వేదాంగాలు చదివిన వాళ్ళు కానే కారు. అటు ఆళ్వార్లు, ఇటు నయనార్లు అందరు కూడా చాలా అమాయకులు, మీ పోటీ వాళ్లే. వాళ్ళలోకే వచ్చి పరమాత్మ వాళ్ళతో ఆడి పాడాడు. కాబట్టి భగవంతుడు శివుడు అనుకుంటావో, గోవిందుడు అనుకుంటావో, పరమాత్మ భక్త సులభుడు. ఆయనకి డబ్బు, ఆడంబరాలు ఏమీ అవసరం లేదు. ప్రశాంతంగా నిర్మలమైన హృదయాలతోటి ఆనందంగా మేము హిందువులము, హిందువులుగానే పుట్టాము, హిందువులుగానే బ్రతుకుతాము. కష్టమో సుఖమో, తినడానికి ఉన్నదో లేదో, తాగడానికి ఉన్నాయో లేవో, ప్రాణాలు ఉంటాయో పోతాయో, మేము ఈ ధర్మంలో ఈ తల్లి పేగు తెంచుకొని పుట్టాము. ఈవిడే మా తల్లి, ఈ తల్లి ఒడిలోనే పెరుగుతాము, ఈ తల్లి ఒడిలోనే ప్రాణాలు వదిలేస్తాం. మా అమ్మ మాకు పాలిస్తే తాగుతాం, లేదా పస్తుంటాం. పసిబిడ్డల ప్రవర్తన అదే. ఇంకేదైనా డబ్బా పాలు ఇంకోటి తెస్తే విసిరేస్తాడు పసివాడు. అవునా? ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లే కావాలి. కాబట్టి మనం కూడా కపటం లేని పసి హృదయాలతో ఉండి, భారత మాత మనకు తల్లి, సనాతన వైదిక ధర్మం మనకు తల్లి. మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మనకి శివయ్య ఉన్నాడు, గోమాత ఉంది, దుర్గమ్మ ఉంది. ఇంతమందిని పెట్టుకొని వేరే ఎవరో అడ్రస్ ఉందో లేదో, అసలు అలాంటి వాళ్ళు కేరళ అడ్రస్ లేని వాళ్ళు మనకెందుకండి? మనకెందుకు? మన వాళ్ళు ఆయుధాలు ధరించి మనల్ని కాపాడడానికి తయారుగా ఉంటే ఎవరి దగ్గరకు పోవాల్సిన అవసరం మనకేంటి? కాబట్టి మనం ఈ ధర్మంలోనే పుట్టాము, ఈ ధర్మంలోనే బ్రతుకుతాం, ధర్మం కోసమే బ్రతుకుతాము, ధర్మంలోనే ఈ మట్టిలోనే రాలిపోవాలి. ఈ గాలిలో నుండే మనకు శ్వాస ఆరంభమైంది, ఈ గాలిలోనే శ్వాస విడిచిపెడతాం, ఈ మట్టిలోనే మనం కలిసిపోతాము. ఈ మట్టే మనకి మోక్షాన్ని ఇచ్చేది. ఈ మట్టి, ఈ గాలి, ఈ ప్రకృతి మనల్ని పరమాత్మ వాడికి చేర్చేది. కాబట్టి వేరేది ఏది మనకు అవసరం లేదు. నీకు ఏం ఉందో, ఏం తెలుసో, ఎంత ఉందో, నీకు అసలు ఉందో లేదో, మన తల్లి ఒడిలోనే మనం బ్రతకాలి. బిడ్డకి తల్లి ఒడే ఎప్పుడూ సురక్షితము. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకొని ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా అందరూ కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటూ అరమరికలు, అసూయ, రాగద్వేషాలు లేకుండా గ్రామీణ ప్రజలు ఎప్పుడు కూడా నిర్మలమైన హృదయంతో ఉంటారు. ఈ నిర్మలమైన హృదయమే భగవంతుడికి మందిరము. ఈ నిర్మలమైన హృదయంతో మీరందరూ కూడా చక్కగా ఉన్నంతలోనే భగవంతుడిని స్మరించుకుంటూ, ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ, ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మం కోసమే ఉండి, ధర్మంలోనే ఉండి భగవంతుడిని చేరండి. ఎంతకంటే గొప్ప ఉపాయమే లేదు, ఎంతకంటే నాకు తెలిసిన గొప్ప విద్య లేదు, నేను చెప్పగలిగింది ఏమీ లేదు, నేను చెప్పిన విషయానికి పైసా ఖర్చు కాదు. అవునా? కాబట్టి అందరికీ చక్కగా తేలిగ్గా నేను నాకు భగవద్ అనుగ్రహం వలన, ఆచార్యుల కృప వలన తెలిసిందేదో 4 ముక్కలు మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగారని భావిస్తున్నాను. మీ సమయం ఇప్పటికే ఎక్కువ తీసుకున్నాను. మీరంటే నాకు ఎంతో ఎంతో ఇష్టము. కడప అంటే సినిమాల్లో కాస్త ఈ ఫ్యాక్షన్ చూపిస్తారు. ఫ్యాక్షన్లో యాక్షన్లో ఎక్కువ కడప విషయంలో సినిమాల్లో. కాస్త ఆరంభంలో కడప అంటున్నారు, ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని ఆలోచించాను. కానీ పోయినసారి నేను వచ్చినప్పుడు మీ నిర్మలమైన హృదయాలు, మీ ప్రేమ చూసి నాకు ఎంత ఇష్టం మీ మీద కలిగిందంటే, మరలా ఎప్పుడు శివరాత్రి వస్తుంది, ఎప్పుడు కడప వెళ్దాం, ఎప్పుడు నా వాళ్ళందరినీ చూడాలి, వీళ్ళందరూ ఎప్పుడు వాటేసుకోవాలి, ఎప్పుడు పలకరించాలి, మరలా శివరాత్రి వస్తే బాగుండు అని పోయి కడప ఎదురు చూసిన దాన్ని నేను. కడప ప్రజలందరూ కూడా నా పుట్టింటి వాళ్ళు. నాకు మీరందరంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. విశేషమైన, అమాయకమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన భగవంతుడికి ఎలాంటి హృదయం ఉంటుందో అలాంటి హృదయం మన కడప ప్రజలకు ఉంది. మీరందరూ నా మీద ఎంతో విశేషమైన ప్రేమ చూపించారు. మీ ఆడపిల్లగా, మీ కూతురుగా, మీ చెల్లెలుగా, మీ అక్కగా నన్ను భావించారు. నన్ను ఎంతో ప్రేమించారు. నన్ను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీ అందరికీ అనేక 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 ధన్యవాదాలు. భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూస్తాడు. ఈ కడప ప్రాంతంలో ఫ్యాక్షనిజం లాంటిది ఏదైనా ఉంటే కూడా భగవద్ అనుగ్రహం వలన అదంతా ఆగిపోయి కడపంతా కూడా సస్యశ్యామలంగా మారిపోయి అందరూ ఆనందంగా సుఖంగా ఉండాలని, నలుగురికి పెట్టి మీరు కృష్ణ రామ అనుకుంటూ భోజనం చేయాలని,
ఇక్కడ దేవాలయాలన్నీ వృద్ధి పొందాలని, గో సంపద వృద్ధి పొందాలని, ఇక్కడ మత మార్పుడు చేసే ముఠాలు భయంతో కడప వదిలి పరిగెత్తాలని, కడపంతా కూడా సనాతన ధర్మం స్థాపించబడాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మం స్థాపించబడాలి. దేశమంతా సనాతనే ఉండాలి. ప్రపంచమంతా కూడా సనాతన ధర్మానిదే విచ్ఛిన్నమైపోయిందే గాని ప్రపంచమంతా సనాతనమే, ప్రపంచమనతే మనదే. ఈ విషయంలో మహావాక్యం, ప్రపంచమంతా సనాతనమే. చక్కగా అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన అందరికీ, నా కోసం వెయిట్ చేసే చీకట్లో కూడా చెరులో కూర్చున్న మీ అందరికీ కూడా ముందుగా క్షమాపణ చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరినీ భగవంతుడు చల్లగా చూడాలి, అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. నలుగురికి పెట్టి తిరగల శక్తిని పరమాత్మ మీ అందరికీ ప్రసాదించాలని మరీ మరీ కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, గోవింద గోవింద గోవింద, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై హింద్. భారత్ మాతా గీత ఈ యొక్క చెక్కును కూడా అందచేయడం జరుగుతుంది. మంచిది.